ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ 18 ఉంటే, అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రం విడిపోయిన కొత్తలో మీరు అధికారం ఉన్నప్పుడు 18 ర్యాంక్ ఉంటే 5 ఏళ్ళు ముగిసేసరికి అది 18గానే ఉంది. అంటే 2018-19 నాడు కూడా 18 ర్యాంక్ ఉంది. కానీ మేము అధికారంలో చేపట్టాక 2023-24 దిగిపోయే నాటికి ఆ ర్యాంకు 16కి ఎగబాగినటువంటి పరిస్థితి ఉంది. సో మా వల్లే వృద్ధి రేటు పెరిగింది అని చెప్పేసి ఆయన కొన్ని గణాంకాలు చెప్పారు. మీరు ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ర్యాంకింగ్ సంబంధించినటువంటి వివరాలు చూడొచ్చు. అట్ ది సేమ్ టైం దేశ జీడిపిలో కూడా రాష్ట్ర సగటు వాటా కూడా మా హయాంలో పెరిగిందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే 2014-19 మీ హయాంలో 4.45% ఉంటే వాళ్ళ హయాంకి వచ్చేసరికి 4.78%కి పెరిగింది అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏంటి లెక్కల గారెడి ఏంటి? చంద్రబాబు నాయుడు గారేమో రాష్ట్రం అధోగతి పాలైపోయింది గతంలో అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారేమో అద్భుతంగా మేము పాలన సాగించామని చెప్పినటువంటి పరిస్థితి. ఏమంటారు, మీరేమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి ప్రైమ్ నైన్ వీక్షకులకి నమస్కారం అండి. ఇక్కడ ఎవరి వర్షన్ ఆఫ్ స్టోరీ వాళ్ళు నల్లుతున్నట్టు కనపడుతుంది. బట్ ఫ్యాక్ట్స్ ఏంద్రా అంటే ఎవరు మార్చలేరు. సో గత ప్రభుత్వంలో ఏం చేశారన్నది ప్రజలందరూ చూశారు. ప్రజలందరికీ వాస్తవ పరిస్థితి తెలుసు కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడదు. కానీ బట్ ఇక్కడ ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రిపోర్ట్ చూపించాడో, ఏదైతే ఈరోజు ప్రజలకి గణాంకాలు చూపించాడో వాటిలో వాస్తవం ఉంది. ఎక్కడ మేము ప్రజలకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి బాబు గారు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే మేము ఇక్కడ మాట్లాడుతున్నది సెకండ్ క్వార్టర్ 2025-26 గణాంకాల గురించే మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్ వేరే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి విశ్లేషణ వేరుగా ఉంది. దాని గురించి మనం పెద్ద పట్టించుకోని అవసరం లేదు. సో ఇక్కడ మేము చెప్పిన ప్రకారం ఏంటంటే గ్రోత్ రేట్ జీడిపి 11.28% ఉంది అని చెప్తున్నాం. అలాగే యావరేజ్ మన నేషనల్ యావరేజ్ చూసుకుంటే 8.7 ఉన్న దానికంటే కూడా మన స్టేట్ జీడిపి ఎక్కువే ఉందని చెప్తున్నాం. తర్వాత రెండోది వచ్చేసి ఇప్పుడు కరెంట్ ఉన్న జీడిపి రేట్ ప్రకారం ఇలాగే గ్రో అయితే మన స్టేట్ టోటల్ కరెంట్ ప్రైసెస్ ప్రకారం వాల్యుయేషన్ ఎంత ఉంటుంది అంటే 4 లక్షల పైచీల కోట్లు ఉంటుంది. 4,377 కోట్ల రూపాయలు మన రెవెన్యూ తలసరి ఆదాయంగా చూపిస్తున్నాం. అలాగే మీరు ఒకసారి ఇంకా చూస్తే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ జీడిపి 1.11% పెరిగింది, కానీ ఇంకా తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్షంలో చూస్తున్నారు మనకు తెలియదు, కానీ బట్ జీడిపి రేట్ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ జీడిపి రేట్ పెరిగింది. ఇంకా సెక్టార్ వైజ్ ఒకసారి చూసుకుంటే రాజు గారు, ఇక్కడ ప్రతి సెక్టార్లో కూడా గ్రోత్ చూస్తున్నాం. మనం ఎక్కడ కూడా డిక్రీజ్ చూడట్లేదు. సెక్టార్ వైజ్ గ్రోత్ చూసుకుంటే ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్లో 10.7% గ్రోత్ రేట్ ఉంది జీడిపి. అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో 12.2% అండ్ అబోవ్ నేషనల్ యావరేజ్ దట్ ఈస్. అండ్ సర్వీసెస్ సెక్టార్లో చూస్తే 11.3%. ఈ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకా చెప్పాలి ఏంటంటే కీ అచీవ్మెంట్స్ మనం ఇంకా చాలా ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి వదిలేసిపోయారో మనం చూసాం. వాటి నుంచి ఈరోజు రాష్ట్రాన్ని బయట తీసుకోవచ్చు, అప్పులు ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు బయట తీసుకోవచ్చు. జీడిపి రేటు పెంచుతూ అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్ని అమలు చేసుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం ఒకసారి చూస్తే ఫిషింగ్ అండ్ ఆక్వా రంగానికి దగ్గర మన గ్రోత్ రేట్ వచ్చేసి 26.27% ఉంది గ్రోత్ రేట్. అలాగే బనానా ఈల్డ్ ప్రకారం చూసుకుంటే 151.2% బనానా ఈల్డ్ రేట్ కూడా ఉంది. ఇంకా మైనింగ్ అండ్ క్వారింగ్స్ దాంట్లో కూడా 18.43% ఉంది మన గ్రోత్ రేట్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా 11.66 అంటే 11.66% గ్రోత్ రేట్ ఉంది. ఇలా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ జీడిపి రేటు పెంచుకుంటూ రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పెంచుకుంటూ ఈరోజు పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విశ్లేషణ ఏ రకంగా ఉందో మనకు తెలియదు. కానీ కాగ్ రిపోర్ట్ అనాలిసిస్ చేయడం వస్తుందో మనకు అర్థం కాలే. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019 నుంచి 24 టైం వరకు వాళ్ళ టర్మ్లో ఏ ఒక్కసారైనా ఆయన ఇలాంటి ఫైనాన్షియల్ రిపోర్ట్ రివీల్ చేశాడా? ఏ ఒక్కసారైనా ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేశారా? ఏ ఒక్క రోజైనా కూడా ఈ జీడిపి వాళ్ళ హయాంలో ఎంత పెరిగిందని చెప్పి ప్రజలకు విశ్లేషణ కానీ లేకపోతే ప్రజలకు ఇలాంటి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసే ఆలోచన చేశారా? లేదు కదా. మరి ఈరోజు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు ప్రజలకు ఈరోజు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఓపెన్ గా ప్రజల ముందు ఈరోజు మేము కాగ్ రిపోర్ట్ బేస్ చేసుకొని Q2 రిజల్ట్స్ ప్రకారం జీడిపి ఎంత గ్రోత్ ఉంది, ఏ రంగంలో ఎంత పెరుగుతున్నాం, ఎంత పెట్టుబడులు వస్తున్నాయి, ఎంత ఈరోజు తలసరి ఆదాయం ఉందని చెప్పి ఈరోజు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది మాకున్న చిత్తశుద్ధి. సో ఒకసారి రాజు గారు గతంలో చూస్తే కాగ్ రిపోర్ట్ ప్రకారం 2019 నుంచి 24 వరకు రికార్డు స్థాయిలో డెఫిసిట్ మన రాష్ట్ర బడ్జెట్. ప్రతి నెల ప్రతి వారం అప్పులు చేసిన పరిస్థితులు గతంలో చూసాం. అలాగే మన దాంతో పాటు ఈరోజు రెగ్యులర్ అప్పులతో పాటు హిడెన్ బారోయింగ్ ఛార్జెస్ అంటే మన రాష్ట్రంలో ఉన్న ఖజానాని, రాష్ట్రంలో ఉన్న ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిన పరిస్థితులు గత ప్రభుత్వంలో చూసాం. అలాగే క్యాపిటల్లో ఈరోజు డెవలప్మెంట్కి వచ్చిన ఫండ్ కూడా వాడేసిన పరిస్థితులు గతంలో చూసాం. ఇలా చూసుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీ హయాంలో
తలసరి ఆదాయం పెరిగింది లేదు, జీడిపి పెరిగింది లేదు. కేవలం అంకెల గారడీ చేసి సంక్షేమం మాయలో వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా రాష్ట్రాన్ని అధోగతి చేసిన పరిస్థితులు 2019 నుంచి 2024 వరకు చూసాం. ఈ రోజు ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు. సో ఖచ్చితంగా ఏంటంటే మా నాయకుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నెంబర్స్ ప్రజల ముందు ఉంచారో దాంట్లో వాస్తవం ఉంది. కాగ్ రిపోర్ట్ బేస్ చేసుకొని, Q2 రిజల్ట్స్ బేస్ చేసుకొని మేము ఈరోజు కరెంట్ మార్కెట్ జీడిపి ఎంత పెరుగుతుందో దాన్ని బేస్ చేసుకునే గణాంకాలు ఈరోజు వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేశాం. ఇంకా మీరు ఇక్కడ ఒకసారి చూస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్లో వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రాన్ని రీబిల్డ్ చేస్తున్నాం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం అని చెప్పి ఈరోజు వైజాగ్లో పెట్టిన సమిట్ అవ్వచ్చు, వాళ్ళు దావోస్ పర్యటనలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎక్కడ కూడా వారు ఒక్క రూపాయి పెట్టుబడులు సంపాదించిన పరిస్థితులు గతంలో లేవు. రాష్ట్రాన్ని అప్పులు చేయడం, సంక్షేమం అమలు చేయడం చేస్తున్నామని చెప్పి మాయలో ప్రజల్ని భ్రష్టు పట్టించిన పరిస్థితులు గతంలో చూసాం. సో అలాంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చూసి ఓర్చుకోలేక ఇలాంటి కామెంట్లు చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. ఇంకా చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్వీట్లో ఒకసారి చూస్తే అబ్రహాం లింకన్ గారిని తీసుకొచ్చాడు. ఈయన చేసే అబద్ధాలు, ఈయన మాట్లాడే ప్రజలను గత ప్రభుత్వం హయాంలో ఆయన చేసిన ప్రజలను ఫూల్ చేసినట్టు మర్చిపోయినట్టున్నాడు. ఈరోజు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఒక కోట్ వేసాడు. ప్రజలను ఒకసారి మోసం చేయొచ్చు, 2 సార్లు కొంతమందిని మోసం చేయొచ్చు, అందరినీ మోసం చేయలేమంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీరు ఆల్రెడీ ప్రజల్ని 2019 నుంచి 2024 వరకు మోసం చేశారు. ఆల్రెడీ ఒకసారి ఫూల్ చేశారు, ఇంకోసారి ఫూల్ చేయాలని ప్రయత్నం మాత్రం చేయకండి. దయచేసి వాస్తవాలు తెలుసుకోండి. ఈరోజు ఎక్కడ మేము ఏమంటారు అబద్ధాలు చెప్పి ప్రజలకు మోసం చేయాల్సిన అవసరం లేదు. సో ఉన్న గణాంకాలు, వృద్ధి రేటు, తలసరి ఆదాయము, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, రాష్ట్రంలో ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్ని బేస్ చేసుకొని అన్ని రంగాల అభివృద్ధి చూపించాం. అది మాకున్న చిత్తశుద్ధి రాజు గారు. ఓకే, ఇక్కడ ఇంకొకటి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన దాన్ని మనం కానీ చూస్తే ఆయన ట్వీట్లో అంటే కొన్ని అంశాలు మీకు అనుకూలంగానూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి లెక్కలు అంటే కాగ్ రిపోర్టు సేల్స్ ట్యాక్స్ విషయానికి వస్తే మీ హయాంలో తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంటే ఆయన ఏం చేశారంటే ఇందాక మన రవికిరణ్ గారు చెప్పినట్టు విశ్లేషించేటటువంటి విధానం. చంద్రబాబు నాయుడు గారేమో తొలి 2వ త్రైమాసికాలు తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో ఫస్ట్ 6 months 2023-24 తీసుకున్నారు, ఇప్పుడు ఫస్ట్ 6 months 2025-26 తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ లెక్కలు చూస్తే, ఈ లెక్కలు కూడా మనం చూస్తే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ విషయంలో కూడా మీ ప్రభుత్వం మంచి రెవెన్యూని సాధించింది. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో కూడా దాదాపు 4.71% వృద్ధి రేటు ఉంది. అట్ ది సేమ్ టైం ల్యాండ్ రెవెన్యూ విషయానికి వస్తే 183% పెరిగినటువంటి పరిస్థితి. దీంతో పాటు సేల్స్ ట్యాక్స్ బాగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ట్యాక్స్ కాకుండా వచ్చేటువంటి ఇతర రెవెన్యూ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ కూడా తగ్గిపోయాయని చెప్పేసి ఈ రిపోర్ట్ మనకు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. రెవెన్యూ రిసిప్ట్స్ తగ్గాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా దాదాపు 15.93% తగ్గిందని చెప్తున్నట్టు పరిస్థితి. అంటే కాగ్ రిపోర్ట్లో కొన్ని అనుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రతికూలమైనటువంటి అంశాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేశారు, ఈ లెక్కల్ని ఆ వర్షన్ మార్చి చెప్పారని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఈ రోజు అంకెల్ గారెడ్డి చేయడంలో ఎక్స్పర్ట్. సో ఖచ్చితంగా అలాంటి పరిస్థితులే కనపడుతుంది. ఆయన రిపోర్ట్, ఆయన ఈ ట్విట్లను చూడండి బ్రదర్, ఎక్కడ బయట వద్దు. ఆయన ట్విట్ లో ఆయన చెప్పిన పర్టికులర్స్ ప్రకారము స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లో పాజిటివ్ చూపిస్తున్నాడు. సో ఏదైతే స్టాంప్ డ్యూటీలో మేము ఆల్రెడీ పాజిటివ్ తీసుకొచ్చాం రాష్ట్రాన్ని. గత ప్రభుత్వంలో స్టాంప్ డ్యూటీ రాష్ట్రంలో నిర్వీర్యమైన పరిస్థితి, ప్రజలు ఎవరు ఆస్తులు రిజిస్టర్ చేసుకోలేని పరిస్థితి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా భయపడిన పరిస్థితులు గతంలో ఉండి ఈ రోజు మళ్ళీ రాష్ట్రంలో నార్మల్ పబ్లిక్ వచ్చి ప్రాపర్టీలు కొంటున్నారు, స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది రాష్ట్రంలో. అంటే దానికి కారణం మా ప్రభుత్వం మీద నమ్మకం, అది గమనించాలి. సో ఆయన చూపించిన ప్రకారం ఓన్లీ ఒక సేల్స్ ట్యాక్స్ మాత్రమే చూపిస్తున్నారు. మిగతాటన్నీ మీరు ఒకసారి చూడండి, మిగతాటవన్నీ కూడా ఆయన ఎక్కడ చూపించలేకపోతారు, ఎందుకంటే దాంట్లో వాస్తవం లేదు. సో ఏదో ఆయనకు కావాల్సినట్టు కొంచెం నెంబర్స్ మార్చి ఏదో నెంబర్లు ఏమంటారు అంకెలు గారడీ చేయాలని ప్రయత్నం చేశాడు, కానీ కాకపోతే వాస్తవం దాచిపెట్టాడు కదా. సో అందుకని పాపం అలా దొరికిపోయినాడు. సో ఖచ్చితంగా ఏంటంటే మా ప్రభుత్వం పెద్ద వైఎస్ఆర్సీపీ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే మా ప్రభుత్వాన్ని ప్రమోట్ చేసినట్టు కనపడుతుంది మాకు ఈరోజు. ఓకే అండి, ఓకే వేణుగోపాల్, చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.